నీ అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుసా? రాజానే నీ కన్న తండ్రి. ఆ కరుణమ్మే మీ అమ్మరా? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు చిన్న. తనని చంపించటానికి కూడా మనిషిని పంపించావని తెలుసుకుని చిన్న ఊరుకుంటాడనుకుంటున్నావా? జైలు ఊచలు విరుచుకొని వచ్చైనా నిన్ను చంపేస్తాడు. అమ్మ చందు, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి ఏం మిగిలింది డాడీ? నా జీవితం మొత్తం విచారంలో మునిగిపోవడానికి ఇంకో 3 లేదా 4 గంటల సమయం మాత్రమే ఉంది కదా. ఈరోజు చిన్నాకి శిక్ష వేస్తారు కదా డాడీ? అవునమ్మా. శిక్ష వాడికా నాకా డాడీ? ఎందుకు డాడీ, ఎందుకు నేనంటే దేవుడికి అంత కోపం? నేనేం తప్పు చేశాను? నాకు తెలిసినంత వరకు ఆయన్ని పూజించాలే తప్ప ఏ రోజు దేవుణ్ణి అవమానించలేదు. మరెందుకు డాడీ దేవుడు నాకు శిక్షల మీద శిక్షలు వేస్తున్నాడు? మనకి తెలియని తప్పులేవి చేసుంటామమ్మా. నువ్వే కాదు, నేను రాజా కూడా చేసుంటాం. అందుకే ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా చేసి అందరినీ ఏడిపిస్తున్నాడు. ఇది చాలా దారుణం డాడీ. ఒక మనిషిని 1 సంవత్సరం ఏడిపించొచ్చు, 2 సంవత్సరాలు ఏడిపించొచ్చు. అరే 14 ఏళ్ల తర్వాత శనీశ్వరుడు కూడా వదిలేస్తాడు అంటారే, కానీ జీవితం మొత్తం నన్ను ఏడిపించడమే దేవుడికి ఇష్టమా? చెయ్యని తప్పుకి చిన్నకి శిక్ష పడ్డానికి మరో 3 గంటల టైం ఉంది కదా డాడీ. కోర్టుకు వెళ్ళగానే వాడికి శిక్ష వేస్తారు, అటు నుంచైతే జైలుకి తీసుకెళ్తారు. పాపం కదా డాడీ. ఈ ప్రపంచంలో ఏ బిడ్డ నా కొడుకు పడిన కష్టాలు పడలేదేమో కదా. అమ్మ నాన్న ఉండి అనాథగా పెరిగాడు. కోట్లాస్తుండి కూడా రూపాయికి 2 రూపాయలకి చెయ్యి చాచాడు. చివరికి చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించబోతున్నాడు. అదెవరి కోసం? అమ్మా నాన్నలు కాని వాళ్ళ మాటలు నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నాడు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా డాడీ? ఎంత ప్రయత్నం చేశామమ్మా. మూర్ఖంగా మన మాటల్ని కొట్టిపడేశాడు, కానీ కనీసం మనం పెట్టే లాయను ఒప్పుకున్నా ఏదోలా పోరాడేవాళ్ళం. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. ఎలా ఇస్తాడు డాడీ? వాడు పూర్తిగా ఆ భార్గవి చేతిలో చిక్కి కీలు బొమ్మగా మారాడు. ఎలా ఒప్పుకుంటాడు? ఇక మనం చేయగలిగేదేముందమ్మా? 10 కోటికెళ్దాం. ఎందుకు డాడీ? చిన్నాని చూడాలి కదమ్మా. ఆ తర్వాత ఎలాగో జైలుకు వెళ్తాడు. మళ్ళీ చూడాలంటే కష్టం కదా. వెళ్దాం పదమ్మా. నిన్ను కోర్టుకు రాను డాడీ. దేవుడి దగ్గరికి వెళ్తాను. ఎందుకమ్మా? ఎందుకు నా కొడుకు జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నాడో ఆయన్ని అడుగుతాను. అది కాదమ్మా. నేను వెళ్తాను డాడీ. ఎందుకు మా జీవితాల్ని ఇలా తయారు చేశాడో ఆ భగవంతుడిని అడుగుతాను. ఒకప్పుడు నన్ను జైలు పాలు చేశాడు. ఈరోజు నా కొడుక్కి అదే పరిస్థితి. లోకంలో ఆడుకోవడానికి ఆయనకి మేమే దొరికామా?
ఆయన్ని ప్రశ్నిస్తాను. సమాధానం దొరక్కపోతే అక్కడే చచ్చిపోతాను. అమ్మ చందు, అమ్మ చందు. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్ ఆ బలవంతుడు వెనకాల కూడా ఓ బలం యాడ్ అయింది. జనతా గరేజ్, జనతా గరేజ్. డైలాగ్ తర్వాత గానీ నీ ఫోటోలు చాలా బాగా వచ్చాయి. ఇవి చూస్తే ఏ డైరెక్టర్ అని ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఏం ఫోటోలో ఏంటో, ఇప్పటిదాకా ఫోటోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప ఒక్కడు కూడా వేషం ఇవ్వలేదురా. టాలెంట్ అంతా అద్దం ముందే వేస్ట్ అయిపోతుంది. నాలాంటి జీనియస్ చేత ముందే ఫోటోలు తీయించుకుని ఉంటే ఈ పాటికి ఎప్పుడో వేషాలు వచ్చుండేవి. నా హ్యాండ్ సూపర్ రా. ఏడ్చావులేరా. ఇంతకీ ఈ పేపర్ ఈ రోజుదేనా? గాంధీనగర్ లో తాకి యాక్సిడెంట్ చేసిన నేరస్తుడికి శిక్ష ఖరారు. పోనీలే, ఒక తాగుబోతు వెదవకైనా సరైన శిక్ష పడితే రెండోవాడు తాగి కారు నడపడు. ఆ రోజు యాక్సిడెంట్ చేసింది వీడి కాదు కదరా. మరి ఈ చిన్న అనేవాడికి శిక్ష వేస్తున్నారండి? ఏది రే, ఈ చిన్న ఎవడరా? ఆ రోజు చూసి మనం ధీరజ్ని కదా, వాడే కదా మనతో గొడవ పడింది. నేను చెప్పేది కూడా అదే కదరా. యాక్సిడెంట్ చేసింది ఎవడో అయితే ఎవరికో శిక్ష వేస్తున్నారండి. ఇలాంటివి మామూలేరా. ఆ చిన్న ఆ ఇంట్లో డ్రైవరో పనుడా ఉంటాడు. వాడికి డబ్బులు ఇస్తాం, నేరం ఒప్పుకోమని అంటారు. లేదంటే వాడే యజమాని కోసం నేరం ఒప్పుకొని ఉంటాడు. పెద్ద పెద్ద వాళ్ళలో ఎన్ని మామూలేరా. కానీ చాలా అన్యాయం రా. ఆ ధీరజ్ గాడికి ఎంత బలుపో ఆ రోజు చూసావుగా. వాడిని వదిలేస్తే రోజుకొకరిని చంపేస్తారా. దానికి మనమేం చేస్తాంరా? ఆ రోజు యాక్సిడెంట్ మనం చూసాం కదరా. అది చేసింది ధీరజ్ అని సాక్ష్యం చెప్తాను రా. రేయ్, నీ మాట నా మాట ఎవరు వింటారా? ఇలాంటివి మామూలు లేరా, వదిలే. లేదురా, మనం చెప్దాం రా. ఆ ధీరజ్ గాడికి శిక్ష పడాలి. ఆడికి మహా పొగరుంది. రేయ్, నాకు తెలిసి మన మాట సరిపోదు. మనం వెళ్ళి సాక్ష్యం చెప్పినా కూడా ఒప్పుకోరు. అయినా నేరం ఒప్పుకుని లొంగిపోయినోడికి లేని బాధ మనకెందుకురా? మన దగ్గర ఏ ఆధారం ఉందని? రేయ్, ఒకసారి ఫోటో చూడు. ఆ రోజు నీకు ఫోటోలు తీస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో కార్ డ్రైవ్ చేస్తూ ధీరజ్ గారు కూడా పడ్డాడు రా. ఏదేదో దొరికారు రైడు. ఆ రోజు కారులో ఉంది ధీరజ్ గాడినని క్లియర్ గా ఉంది. రేయ్ పదరా, ఇది చూపిస్తే ఆ ధీరజ్ గారిని అరెస్ట్ చేస్తారు. అది కాదురా. ఏది కాదురా? మనం సాక్ష్యం చెప్తే ఒప్పుకోరన్నావుగా. అస్సలైన సాక్ష్యం ఉంది ఇప్పుడు. దీన్ని ఎవరు కాదంటారు చెప్పు? పాపం ఎవరో మధ్యలో బలి కావడం అన్యాయం రా. పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. రెడీ? సరేరా. పాపం ఆ చిన్నాకి అన్యాయంగా శిక్ష పడుతుంది సార్. కరెక్టేనయ్యా, మనం ఏం చేయగలం రాజా? తప్పు చేసినోడు దర్జాగా బయట తిరుగుతుంటే ఏ తప్పు చేయని ఈ చిన్నాకెందుకు సార్ శిక్ష పడుతుంది? నాన్న, ఆ బాధ నీకు ఉంది, నాకు ఉంది, కానీ వాడికి లేదే. వాడికి, ఆ చిన్నగాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పా. ఒరేయ్, దారిన పోయే దరిద్రాన్ని నెత్తిని రాసుకోవద్దురా అన్నా. విన్నాడా? మనం ఏం చెప్తాం? వాడి మీద జాలి మనం ఎలా పడతాం? జాలి పడితే మనం ఈ సీట్లో కూర్చోలేము నాన్న.
ఎవడి కర్మ వాడిది అనుకుంటేనే మనం సీట్లో కూర్చోగలం. కానీ చిన్నాని చూస్తుంటే బాధ అనిపిస్తుంది సార్. కనీసం డబ్బు కోసం కూడా ఈ నేరం ఒప్పుకున్నట్లు లేదు. చూడు ఉమేష్ కుమార్, 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు మనను పరిపాలించి బానిసత్వాన్ని వారసత్వంగా మనకు అప్పగించి వెళ్లిపోయారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనలో ఆ బానిసత్వం వాసన ఇంత కూడా పోలేదయ్యా. స్వామి భక్తి నిరూపించుకోవడం కోసం జీవితాన్నే త్యాగం చేయటం మొదలుపెట్టారు మన వాళ్ళు. దాని ఎగ్జాంపులే చిన్నగాడయ్యా. వాడే ఎగ్జాంపుల్. మనం ఏమీ చేయలేమా సార్? మనం ఏమీ చేయలేమయ్యా. నా మనస్సాక్షికి తెలుసు ధీరజ్ గాడే ఈ యాక్సిడెంట్ చేశాడని చెప్పి. మరి చిన్నగాడు నెత్తిరేసుకున్నాడే. ఇప్పుడు జడ్జి గారు మన మాట వినరే. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. మనిషి తలరాతలు దేవుడు రాస్తాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. మనుషులు వాళ్ళ తలరాతలు వాళ్లే రాసుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ మన చిన్నగాడే. వాడి తలరాత వాడే రాసుకున్నాడు. ఎంత కాదనుకున్నా మనసు చాలా బాధగా ఉంది ఉమేష్ కుమార్. ఆ చిన్నాను కాపాడటానికి చిన్న అవకాశం దొరికినా బాగుండనిపిస్తుంది. ఏంటి స్వామి ఇది? లోకంలో దొంగ వెధవలకి 100 దారులు చూపిస్తావు, మంచివాడికి ఒక్క దారి కూడా చూపించవా? ఇప్పుడు నీ గొప్పతనం మళ్ళీ నిరూపించుకునే టైం వచ్చింది స్వామి. దారి చూపించు రాజా, వినాయక రాజా. సార్ సార్ ఎవరది? నమస్తే సార్. నమస్కారం. ఏంటి బాబు, ఏంటి కేసు? ఓ యాక్సిడెంట్ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చాను సార్. యాక్సిడెంట్ కేసా? ఎక్కడ, ఏం జరిగింది? గాంధీనగర్ లో యాక్సిడెంట్ జరిగింది సార్. ఆ కేసులో చిన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనికి శిక్ష పడిపోతుందని పేపర్లు చదివాం. కానీ నిజానికి కారు డ్రైవ్ చేసింది చిన్న కాదు సార్, ధీరజ్. నిజం సార్, ఆ యాక్సిడెంట్ మేము కళ్ళారా చూసాం. మీరు చూశామని సాక్ష్యం చెప్తే సరిపోతాయ్యా. అక్కడున్న లాయర్లు ఇసుక పిండి నూనె తీసే టైపు. మీ సాక్ష్యం చెల్లనివ్వరు. అయినా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నాయన. సార్ ఆ రోజు మేము ఫోటోలు తీసుకుంటున్నాం. ఆ యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాలు కూడా క్యాప్చర్ అయ్యాయి సార్. కావాలంటే చూడండి. ఇందులో కారు నడిపింది ధీరజ్ అని చాలా క్లియర్ గా ఉంటుంది సార్. చూడండి. చూడండి సార్. అబ్బా, చెవులు పోయాయా? రోడ్డు మీద ఏంట్రా నీ పోజులు? షబ్బాష్ రాజా, ఇద్దరికి 2 షబ్బాష్లు. ఈ చూపిస్తే చాలు జడ్జి గారు బల్ల గుద్ది మరీ తీర్పు చెప్తాడు. ఆ ధీరజ్ గారిని జైలుకి పంపిస్తాడు. లవ్ యూ రాజా. స్వామి, నువ్వు లేవనుకోవటం మా పిచ్చి స్వామి. మాకు మెంటలు. నువ్వు ఉన్నావు కానీ మేమే గుర్తించాం. చాలా లేటుగా కష్టాలు వస్తే గుర్తిస్తాం. థ్యాంక్ యూ స్వామి. ఏమయ్యా, ఇంత మంచివాళ్ళు ఇన్నాడు ఎక్కడుండి పోయారయ్యా. అయినా పర్వాలేదు, పదండి కోర్టుకెళ్దాం. మీరు చూసింది కోర్టులో చెప్పండి, తీసింది కోర్టులో అప్పగించండి. ఏమయ్యా ఉమేష్ కుమార్? సార్, ఏమీ చేయలేమా అన్నావు, చేసి చూపిద్దాం. బయలుదేరు. ఓకే సార్. కోర్టుకు పని. న్యాయాన్ని గెలిపించడానికి సాక్ష్యాలు పట్టుకొని కోర్టుకి బయలుదేరారా మిస్టర్ నెపోలియన్? ఎవరు మేడం మీరు? ఒక స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నా పేరంత స్పష్టంగా మాట్లాడారు. నా పేరు భార్గవి.
భార్గవి, గిరిగిరి గిర్గవి, తారా తార్గవి, నీ పేరు ఆర్గవి, మై డియర్ భార్గవి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది మేడం. యాక్సిడెంట్ కేసులో మీరు అరెస్ట్ చేశారే ధీరజ్, వాడు నా కొడుకు. అవునా, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది మేడం. వాడు మాటకు ముందు ఒకసారి, మాట వెనకోసారి నీకు మా అమ్మ తెలుసా అని అడుగుతుంటాడు. వాడి అమ్మ మీరేనా మేడం? ఇంతకు తమరు ఎందుకు వచ్చారు మేడం? ఏమన్నా పనా? అవును, వాళ్ళిద్దరినీ కోర్టుకు తీసుకెళ్లకుండా ఉండాలంటే నేనేం చేయాలి? మేడం, మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మేము క్రిమినల్స్ పట్టుకుందామని ఓతంతలో వెతికి 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 తిరుగుతున్నా మాకు కనపడరు. కానీ మీడియాకి మాత్రం ప్రత్యక్షంగా కనపడుతుంటారు. లైవ్ లో వాళ్ళను మనం టీవీలో చూస్తుంటాం. నేను చిన్నగాడిని కాపాడదామని సాక్ష్యం వెతుకుతూ ఉన్నా, పట్టుకోవడానికి ట్రై చేశా. ఫైనల్ గా వీళ్ళిద్దరు దొరికారు. వాళ్ళ లోపల నుంచి బయటికి తీసుకొచ్చే లోపు, కారెక్కిచ్చే లోపు మీరు ప్రత్యక్షమైపోయారు. ఎంత నెట్వర్క్ మేడం మీది! మీ నెట్వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ మేడం. వాళ్ళని కోర్టుకు తీసుకువెళితే నా కొడుక్కి శిక్ష పడుతుంది. కోర్టు తీర్పు చెప్పేంత వరకు వాళ్ళని ఆపితే నిమిషానికో లక్షిస్తాను. అమ్మా, సూపర్ గా ఉంది ఆఫర్. కానీ మేడం, మీరు ఇచ్చే డబ్బు నేనేం చేసుకోవాలి? మోడీ గారి పుణ్యవాణి లంచం లేకుండా పోయింది. వైట్ తీసుకుందామా, ఉద్యోగం వైట్ వాయిస్ అయిపోయింది. బ్లాక్ తీసుకుందామా, ఆ డబ్బులు ఎక్కడా చెల్లవు. బార్బర్ షాప్ కి వెళ్ళి 1000 నోట్ ఇచ్చినా ఆ డబ్బులు చెల్లవు. మరి ఏం చేద్దాం మేడం? నీకేం కావాలో అడగండి, అది నేను ఇస్తాను. అది మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది మేడం. మీ రేట్ ఎంతో చెప్పండి. ఏంటి మేడం, మరి ఎంత పబ్లిక్ గా అడిగేశారు మీ రేట్ ఎంత అని? సరే మేడం, మీరు ఫుల్ గా ఓపెన్ అయిపోయారు, నేను కూడా డబుల్ ఫుల్ గా ఓపెన్ అయిపోతా. నీ రేట్ ఎంత మేడం? ఇన్స్పెక్టర్, ఏ కోపం వచ్చిందా? అదే మాట నువ్వు అడిగితే తప్పులేదు, అదే మాట నేను అడిగితే కోపం వచ్చిందా? ఆడదారు నీ రేట్ ఎంత అంటే నీకెంత కాలిందో? నాలాంటి ఆఫీసర్ని పట్టుకొని, నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ని పట్టుకొని నీ రేట్ ఎంత అంటే నాకెంత కాలుద్ది? ఇంకా కాతానే ఉంటుంది, కాలుద్ది. చిల్ బర్నింగ్. ప్లీజ్ ప్లీజ్ ఇన్స్పెక్టర్, నా బాధను అర్థం చేసుకోండి. నా కొడుక్కి శిక్ష పడితే నేను తట్టుకోలేను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఓ, నీ కొడుకు శిక్ష పడితే నువ్వు తట్టుకోలేవా? మరి చిన్నాకి శిక్ష పడితే తప్పులేదా? నీ కొడుకు కారుతో గుద్ది జనాలను చంపితే తప్పులేదా? నీది మాత్రమే కడుపు కోత, నీది మాత్రమే కడుపు తీపా, వేరే వాళ్ళది మాత్రం కడుపు తీపి కదా? వాళ్ళ కడుపు కారమా, కడుపు పులుపా, కడుపు ఉప్పా? ఏది తప్పు? ఎప్పటిదాకా వీళ్ళని కోర్టుకు తీసుకెళ్తే మాత్రం సరిపోయింది అనుకున్నాను. కానీ మీరు వచ్చాక తెలిసింది, నేను ఒక నిర్ణయం తీసుకున్నా. వీళ్ళని కోర్టుకు తీసుకెళ్లి డైరెక్ట్ గా జడ్జి గారి ముందుకు తీసుకెళ్తా. అక్కడే సాక్ష్యం తెప్పిస్తా. నా డ్యూటీని నాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇన్స్పెక్టర్, ఏంటి ఏంటి చుచ్చుకుంటున్నావు? ఏంటి చుచ్చుకుంటున్నావు? నువ్వు వరితే భయపడ్డావు. నీ కిందనే రౌడీ వెళ్ళరు కాదు. ఎస్ నెపోలియన్, అలెగ్జాండర్ స్టాలిన్ నెపోలియన్, ముగ్గురు మహానుభావుల పేరు పెట్టుకుని ఆదర్శాల కోసం పాటుపడుతున్న వాడిని. ఎక్కువ మాట్లాడావంటే ఏ కేసు దొరికితే ఆ కేసులో తోసిపారేస్తా నిన్ను. రెస్పెక్టెడ్ మేడం, మీరు ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి నాతో మీ కారులో ఫాలో అవ్వండి. కోర్టుకు రండి, కోర్టులో కూర్చోండి. ఈ సాక్షులతో ఎలా సాక్ష్యం తెప్పిస్తానో జడ్జి గారి ముందు చూడండి. మీ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడుద్దో అది కూడా చూడండి. చూశాక హ్యాపీగా వెళ్ళిపోండి మేడం. టాటా, సీ యు, బై బై. యువర్ ఆనర్, ఇంకా ఈ కేసులో విచారించడానికి ఏమీ లేదు. ముద్దాయి చిన్న తనే నేరం చేశానని ఒప్పుకొని లొంగిపోయాడు.
నేరం ఒప్పుకొని లొంగిపోవడం అనే అంశం ఇతని నిజాయితీని చూపిస్తుంది. కానీ ఇతను చేసింది నేరం కాదు అని నిరూపించలేదు. ఈ చిన్న చేసిన నేరం సామాన్యమైనది కాదు. ఒక నిండు కుటుంబాన్ని నిలువునా నాశనం చేశాడు. చదువుకొని ఉద్యోగం చేసి ఓ తల్లికి ఆసరా కావాల్సిన ఓ బిడ్డ చనిపోయాడు. కాదు, చంపబడ్డాడు. ఈ ముద్దాయి నిర్లక్ష్యమే అతన్ని చంపేసింది. నాన్ ఇంటెన్షన్ అనే పాయింట్ పక్కన పెట్టి ఇతను చేసిన నేర తీవ్రతని ఒక్కసారి గమనించండి యువర్ ఆనర్. మందు తాగి కారు నడపడం చట్టరీత్యా నేరం అని ముద్దాయి కూడా తెలుసు. అంటే తెలిసి కూడా నేరం చేశాడు అంటే దట్ ఈజ్ ఇంటెన్షనల్. కాబట్టి ఈ నేరం కూడా ముద్దాయి తెలిసి చేసిందిగానే పరిగణలోనికి తీసుకొని ఇతనికి కఠినమైన శిక్ష వేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నాకు చెప్పుకోవడానికి ఏముంటుంది జడ్జి గారు? ఎలా పుట్టానో తెలీదు, కానీ ఎలా పెరిగానో తెలుసు. ఆకలి తీరుతుంది అంటే ఏ పని చేయడానికైనా సిద్ధపడేవాణ్ణి. ఎవరైనా కాస్త అభిమానం, ప్రేమ చూపిస్తే వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం అలవాటైపోయింది. అలవాటే ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. అంటే ఈ నేరం నువ్వు చేయలేదు అంటావా? నేరం చేశాను సార్, ఒప్పుకుంటానుగా.